ప్రైజ్ ది లార్డ్ పిల్లలు, వెల్కమ్ టు బిగినర్ క్లాస్. అందరు సిద్ధంగా ఉన్నారు కదా? అందరూ మీ తల్లిదండ్రులతో కలిసి ఈ క్లాస్ వినాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం ప్రార్థనతో లెసన్ స్టార్ట్ చేసుకుందాం. అందరూ మోకరించి చేతులు జోడించి కళ్ళు మూసుకోండి. పరిశుద్ధ దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. మీ సన్నిధి మా మధ్యలో ఉంచండి ప్రభా. చిన్న బిడ్డలతో మీరు మాట్లాడండి ప్రభా. నీ యందు పూర్ణ విశ్వాసము నమ్మిక వారికి కలగడానికి ప్రభా, నీ మాటలు గ్రహించడానికి వారికి సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఓకే, మరి మనం ఈరోజు 21st లెసన్ చూసుకుందాం. శూరుని చంపిన ధైర్యము గల బాలుడు. ఇంగ్లీష్లో ద బ్రేవ్ బాయ్ హూ కిల్ ద వారియర్ ఆర్ జైంట్. దీంట్లో కంటత వాక్యము 1 సమూయేలు 17వ అధ్యాయము 47వ వచనము. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండువారందరూ తెలుసుకొందురు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పెను. 1 Samuel 17 chapter 47 verse. All those gathered here will know that it is not by sword or spear that the Lord saves, for the battle is the Lord's, and he will give all of you into our hands. దీంట్లో మనం నేర్చుకొనబోయే విషయం ఏంటంటే, మనము బాల్యము నుండే దేవుని యెడల నమ్మిక ఉంచిన ఎడల దేవుడు మనకి సహాయం చేస్తాడు. If we trust in God from our childhood, he will help us. లెసన్లోనికి వెళ్ళబోయే ముందు లాస్ట్ క్లాస్లో ఏం నేర్చుకున్నామో కొన్ని విషయాలు మనం చూసుకుందాము. బాలుడైన సమూయేలు నేర్చుకున్నాం కదా. అందులో హన్నా తనకి పిల్లలు లేని కారణం బట్టి ఎంతో బాధగా ఒకరోజు దేవుని యొక్క మందిరంలో దేవుని దగ్గర మొక్కుబడి చెల్లించుకుంది కదా. ఒక కుమారుణ్ణి ఇస్తే అది దేవునికి అర్పిస్తానని తను మొక్కుకుంది. అదేవిధంగా దేవుడు ఆమె ప్రార్థన ఆలకించి ఆమెకు ఒక చిన్న బాలుడు, ఒక కుమారుణ్ణి ఇచ్చాడు కదా. అతనికి సమూయేలు అని పేరు పెట్టింది. ఆ సమూయేలు పాలు తాగడం మానిన తర్వాత అతన్ని మందిరంలో విడిచిపెట్టేసింది. అప్పుడు మందిరంలో ఈ సమూయేలు ఏలి అనే యాజకుడితో పాటు ఉన్నాడు కదా. తర్వాత ఒకరోజు దేవుడు సమూయేల్ని పిలిచి అతనికి జరగబో విషయాన్ని తెలియజేశాడు. ఏలి యొక్క కుటుంబంలో జరగబో నాశనం గురించి ముందుగానే సమూయేలుతోని దేవుడు చెప్పాడు. అదేవిధంగా యుద్ధంలో ఏలి యొక్క 2 కుమారులు మరణించారు. ఇంకా చివరికి ఏలి కూడా మరణించారు కదా. తర్వాత సమూయేలు ఒక ప్రవక్తగా, యాజకునిగా, ఇంకా న్యాయాధిపతిగా ఎదిగాడు. ఇది మనం లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం. ఈరోజు మనము శూరుని చంపిన ధైర్యం గల బాలుడు అనే లెసన్ మనం చూసుకుందాము. దీంట్లో ధైర్యం గల బాలుడు ఎవరంటే అతని పేరు దావీదు, డేవిడ్. ఈ బాలుడు బెత్లెహేము అనే ప్రాంతంలో నివసించేవాడు. ఇతను తన తండ్రి యొక్క గొర్రెలను మేపేవాడు. ఒకసారి చూడండి. ఇతను తన తండ్రి యొక్క గొర్రెల్ని మేపుతూ ఉండేవాడు, అంటే ఒక గొర్రెల కాపరి. ఈ బాలుడు చాలా సౌందర్యంగా ఉంటాడు. అతనికి చక్కని కళ్ళు, ఇంకా ఎర్రని వాడిగా ఉన్నాడు. ఈ యొక్క దావీదు ఇంకా చాలా ధైర్యం గల బాలుడు. ఈ దావీదు ఇంకా దేవుని యందు చాలా నమ్మిక గలవాడుగా ఉన్నాడు. అయితే ఒకరోజు ఈ గొర్రెలు మేపుతూ ఉండేవాడు కదా. అయితే ఆ గొర్రె మందలోనికి ఒక సింహము, ఒక ఎలుగుబంటి వచ్చింది. ఇంకా లయన్, బేర్ వచ్చి అందులో ఉన్న ఒక గొర్రె పిల్లని ఎత్తుకొని వెళ్తుంది. అప్పుడు అది చూసి దావీదు వాటిని తరిమి వాటిని పట్టుకొని వాటి నోట్లో నుంచి ఆ గొర్రె పిల్లల్ని రక్షించి వాటిని చంపేశాడు. ఎంత ధైర్యం కదా. ఆ విధంగా ఈ దావీదు చిన్నప్పటి నుంచి ధైర్యం గల బాలుడుగా ఎదిగాడు. ఇంకా దేవుని మీద చాలా ఆధారపడేవాడు. ఈ దావీదు ఇజ్రాయేలీలోకు చెందినవాడు. ఇజ్రాయేలీలు ఉన్నారు కదా, వారికి శత్రువు ఎవరు? ఫిలిష్తీయులు కదా. ఆ ఫిలిష్తీయులతోని ఇజ్రాయేలీలకు ఒకరోజు యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో ఈ ఇజ్రాయేలీలని ఈ బాలుడు దావీదు అనే బాలుడు ఫిలిష్తీయుల నుంచి, అంటే శత్రువు దేశం నుంచి ఈ ఇజ్రాయేలీల్ని రక్షించాడు. అది ఎలా రక్షించాడో మనం ఇప్పుడు చూద్దాము. ఒకరోజు ఇజ్రాయేలీలకి ఫిలిష్తీయులకి యుద్ధం జరుగుతుంది. అయితే ఇజ్రాయేలీలో సైన్యం ఉన్నారు కదా, ఆ సైన్యం అంతా ఒక పర్వతం మీద ఉన్నారు.
ఇంకొక వైపు ఇంకొక పర్వతం మీద ఫిలిష్తీయుల సైన్యం అంతా నిలబడినారు. ఈ 2 పర్వతాల మధ్యలో ఒక లోయ ఉంది. ఆ లోయ పేరు ఏలా లోయ. అయితే ఈ 2 పర్వతాల మీద వీళ్ళు ఇజ్రాయేలీల సైన్యం ఈ పర్వతం మీద, ఫిలిష్తీయుల సైన్యం ఈ పర్వతం మీద యుద్ధానికని సిద్ధంగా ఉన్నారు. అయితే ఫిలిష్తీయుల సైన్యం ఉంది కదా, ఆ సైన్యంలో నుండి ఒక శూరుడు, ఒక బలమైన వ్యక్తి, ఒక జాయింట్ అతను బయలుదేరాడు. అతని పేరు గొలియాతు. ఇక్కడ కనిపిస్తున్నాడు కదా, ఇతని పేరు గొలియాతు. సామాన్యంగా మనము 6 అడుగుల ఎత్తు ఉన్న వ్యక్తిని చూస్తేనే మనం చాలా ఎత్తుగా ఉన్నాడని అంటాం కదా. అయితే ఈ గొలియాతు యొక్క ఎత్తు ఇంకా ఎక్కువ ఉంది. ఎంత అంటే ఇతని యొక్క ఎత్తు 9.7 అడుగుల ఎత్తు, 9.7 ఫీట్ హైట్ గలవాడు ఈ గొలియాతు. అంటే చాలా ఎత్తు కదా. మన ఇంటికున్న గోడలు ఉన్నాయి కదా, ఎంత ఎత్తు ఉంటుందో అంత ఎత్తు గలవాడు ఇతను. ఇంకా ఇతని యొక్క యుద్ధ వస్త్రం ఉంది కదా, ఇక్కడ కనిపిస్తుంది, కవచము అంటారు, కోట్. దాని యొక్క బరువు 81 కిలోల బరువు. చాలా బరువు అయింది కదా. ఇంకా అతను వాడుతున్న ఈటె, దీన్ని స్పియర్ అంటారు, ఈటె. ఈ యొక్క ఈటె యొక్క కర్ర ఉంది కదా, ఈ కర్ర, ఆ కర్రని బట్టలు తయారు చేయడానికి వాడబడే కర్ర ఉంటుంది. ఆ కర్ర ఎంతో స్ట్రాంగ్గా ఉంటుంది. ఆ యొక్క కర్రతో ఇది చేయబడింది. ఇంకా ఈ ఈటె యొక్క కొన ఉంది కదా, షార్ప్గా, అది దాని యొక్క బరువు 9 కిలోల బరువుగా ఉంది. ఇంకా అతను వాడుతున్న డాలు ఉంది కదా, ఇక్కడ కనిపిస్తుంది డాలు. ఈ డాలు కూడా, ఆ డాలుని ఇతని ముందు ఒక మనుష్యుడు మోసుకొని తీసుకొని వెళ్ళేవాడు. అంటే అంత పెద్దగా, అంత బరువుగా అది ఉంటుంది. ఈ విధంగా చాలా శూరుడుగా, బలమైన వ్యక్తిగా, ఇంకా జాయింట్గా ఉన్నాడు గొలియాతు. ఆ గొలియాతు ఇంకా ఇజ్రాయెల్ ప్రజల వైపు చూస్తూ, ఎవరైనా మీలో నుంచి ఒకరు రండి, నాతో యుద్ధం చేయండి, నన్ను ఓడించండి, అప్పుడు మేమందరం, ఫిలిష్తీయులందరం మీకు దాసులుగా అయిపోతాము అని ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు, సవాలు విసురుతూ ఉన్నాడు. అయితే ఇంకా ఇజ్రాయెల్ ప్రజలందరూ అతని యొక్క మాటలకి, అతన్ని చూసి భయపడి ఇంకా అతన్ని ఎదుర్కోవడానికి వారికి ధైర్యం లేదు, పిరికివారిగా అయిపోయారు. ఇలా ఈ గొలియాతు వాళ్ళ మీద సవాలు విసురుతూ 40 దినాలు సవాలు విసురుతూనే ఉన్నాడు. కానీ ఇజ్రాయెల్ ప్రజలకి అతన్ని ఎదుర్కోవడానికి మాత్రం ధైర్యం అస్సలు లేదు. ఇంకొక వైపు ఒకరోజు దావీదు యొక్క తండ్రి, అతని పేరు యెషై. ఈ యెషై దావీదును పిలుస్తాడు. పిలిచిన తర్వాత దావీదుతో ఒక విషయం చెప్తాడు. ఏమని అంటే, యుద్ధం జరుగుతుంది కదా, ఆ యుద్ధ రంగంలో దావీదు యొక్క 3 అన్నలు సైనికులుగా యుద్ధంకి వెళ్ళారు. అయితే వారు ఎలా ఉన్నారో, బాగున్నారో లేదో అని కనుక్కొని రమ్మని యెషై దావీదుని పంపిస్తాడు. అప్పుడు పంపించేటప్పుడు అతనితో పాటు వారికి కావలసిన ఆహారాన్ని కూడా ఇచ్చి ఆ దావీదుని వెళ్ళమని చెప్తాడు. అప్పుడు దావీదు తన గొర్రెలు ఉన్నాయి కదా, ఆ గొర్రెలన్నిటినీ వేరే ఒక వ్యక్తికి అప్పచెప్పి, ఇంకా తన తండ్రి అయిన యెషై చెప్పిన మాటకి లోబడి ఆజ్ఞ ప్రకారము యుద్ధం జరుగుతున్న స్థలానికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వారిని చూస్తాడు. ఇంకా వారి అన్నల్ని కలుసుకొని ఎలా ఉన్నారో అని కనుక్కుంటా ఉంటాడు. అప్పుడు అక్కడ యుద్ధం జరుగుతుంది కదా, అక్కడ ఇజ్రాయేలీలందరూ భయంతో ఉన్నారు కదా, ఈ విధంగా భయపడుతూ ఉన్నారు. ఇంకొక వైపు గొలియాతు సవాల్ వేస్తూ, ఛాలెంజ్ చేస్తూ, ఇంకా మాటలతోని దేవుణ్ణి నిందిస్తూ అక్కడ ఉన్నాడు. అప్పుడు దావీదుకి ఆ మాటలు వినబడుతుంటాయి. అప్పుడు వినబడి దావీదు, ఎవరు ఈ గొలియాతు? జీవం గల దేవుని సైన్యమును తిరస్కరిస్తున్న ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఏ పాటివాడు అని అనుకుంటాడు. అంటే సున్నతి లేని ఫిలిష్తీయుడు అంటే దేవుని బిడ్డ కాని ఆ ఫిలిష్తీయుడు దేవుని సైన్యాన్ని ఎలా నిందిస్తున్నాడు అని అతని మీద, అతని ఆ విషయంకై ఆ మాటలు వింటూ రోషం వస్తుంది దావీదుకి. రోషం వచ్చి ఇంకా ఆయన నిర్ణయించుకుంటాడు. ఏమని అంటే, అతనితోని గొలియాతు ఎంత గొప్పవాడైనప్పటికీ అతన్ని చంపి ఇజ్రాయేల్ మీద వస్తున్న ఆ నింద ఉంది కదా, ఆ నిందని తుడిచేయాలని అనుకుంటాడు.
ఆ విధంగా అనుకుంటాడు. కానీ యుద్ధం చేయాలంటే సైనికులు చాలా బలంగా ఉండాలి కదా. మనం ఆర్మీలో కానీ మిలిటరీలో కానీ చూస్తున్నప్పుడు వాళ్ళు చాలా ఫిజికల్గా స్ట్రాంగ్ ఉండాలి కదా. అప్పుడే వాళ్ళని యుద్ధరంగంలో వాళ్ళని తీసుకుంటారు. ఇంకా వాళ్ళకి అన్నిట్లో ట్రైనింగ్ ఇస్తారు కదా. ఆయుధాలు ఎలా వాడాలో అవన్నీ వాళ్ళకి ముందే ట్రైనింగ్ తీసుకోవాలి. అప్పుడే యుద్ధంలో వాళ్ళు యుద్ధం చేయగలరు. కానీ దావీదుకి ఏమీ తెలియదు కదా. అతనికి అనుభవం లేదు. వయసులో కూడా చిన్నవాడు, ఇంకా బలంలో కూడా చాలా చిన్నవాడు కదా. అయినప్పటికీ అతను దేవుని మీద నమ్మిక ఉంచి సిద్ధపడుతున్నాడు యుద్ధానికి. ఎందుకని అంటే అతన్ని ఏమని నమ్మాడంటే సింహం యొక్క బలంలో చేతిలో నుండి, ఇంకా ఎలుగుబంటి యొక్క చేతిలో నుండి రక్షించిన ఆ దేవుడు ఇప్పుడు గొలియాతు చేతిలో కూడా రక్షించగలడని దావీదు నమ్మాడు. కాబట్టి అతనితో యుద్ధం చేయడానికి ఇంకా సిద్ధపడతాడు. ఇంకా అతన్ని ఏ విధంగా అయినా చంపాలని నిర్ణయించుకుంటాడు. అది ఎలా జరిగిందో ఇప్పుడు మనం చూద్దాము. చూడండి, ఇక్కడ దావీదు ఎంతో చిన్నగా ఉన్నాడు కదా. గొలియాత్ ఎంతో పెద్దగా ఉన్నాడు. అతని ముందర దావీదు చిన్న బాలుడు. అయితే ఇప్పుడు యుద్ధం కొరకు ఏం చేస్తున్నాడంటే దావీదు గొలియాత్కి అస్సలు భయపడకుండా అక్కడ ఒక వాగు ఉంది. వాగు అంటే నీళ్లు ప్రవహించే చోటు. అక్కడికి వెళ్ళి అక్కడి 5 నున్నని రాళ్ళను ఏరుకుంటాడు. చూడండి, 5 రాళ్ళను ఏరుకొని అతని యొక్క సంచిలో ఈ విధంగా పెట్టుకొని ఇంకా అతని దగ్గర వడిసెల ఉంటుంది. వడిసెల స్లింగ్. దాంట్లో ఏం చేస్తారంటే దాని మధ్యలో రాయి పెట్టి ఇలా తిప్పి ఇలా కొడతారు. అయితే దీన్ని తీసుకొని అతని చేతిలో కర్ర పట్టుకొని ఇంకా గొలియాత్ని ఎదుర్కొంటాడు. అప్పుడు గొలియాతు దావీదును చూసి, నువ్వు కర్ర పట్టుకొని వస్తున్నావేంటి, నేనేమైనా కుక్కనా అని ఇతను అంటాడు. నిన్ను చంపి నీ యొక్క మాంసము పక్షులకి జంతువులకి వేస్తాను, నువ్వు రా నన్ను ఎదుర్కో అని గొలియాతు ఇంకా నిందిస్తూ సవాల్ విసురుతూ ఉంటాడు దావీదుకి. అప్పుడు దావీదు ఏమంటాడు తెలుసా? దావీదు అంటాడు, నువ్వు కత్తితోని ఈటెతోని ఇంకా డాలుతోని నా మీదికి వస్తున్నావు కదా. నేను యెహోవా పేరిట, జీవం గల దేవుని పేరట నేను నీ మీదికి వస్తున్నాను అని దావీదు అంటాడు. ఇంకేమంటాడంటే దావీదు, లోకంలో ఉన్న అందరూ దేవుడు, ఇజ్రాయేలీల దేవుడే నిజమైన దేవుడు అని తెలుసుకున్నట్లు, ఇంకా ఆ దేవుడు కత్తితోని కానీ ఈటెతోని కానీ డాలుతోని కానీ రక్షించేవాడు కాదు, అవి లేకున్నా కూడా రక్షించగల గొప్ప దేవుడని అందరు తెలుసుకున్నట్లు నేను నీ మీదకి వస్తున్నానని తన వడిసెలు తీసుకొని ఒక రాయిని పెట్టి ఈ విధంగా గిరగిర తింపి గొలియాత్ యొక్క నొసటికి ఇలా కొట్టాడు. వడిసెలతో ఇలా గిరగిర తింపి ఈ విధంగా కొట్టిన వెంటనే అది గొలియాత్ యొక్క నొసటికి తగిలి అతను బోర్ల పడిపోయి చనిపోయాడు. అప్పుడు వెంటనే దావీదు పరిగెత్తుపోయి అతని యొక్క కత్తిని తీసి అతని యొక్క తలను తెగ నరికాడు. ఈ విధంగా గొలియాతుపై గొప్ప జయం వచ్చింది. ఇంకా దాన్ని చూసి ఫిలిష్తీయులందరూ భయపడిపోయి వారు తిరిగి పారిపోతున్నారు. అది పారిపోవడం చూసి ఇజ్రాయెల్ ప్రజలు పిరికివారిగా ఉన్నారు కదా, వారందరికీ ధైర్యం వచ్చి వారు ఈ ఫిలిష్తీయుల వెనకల వెళ్ళి వారందరినీ చంపేసిన తర్వాత ఈ విధంగా దావీదును బట్టి ఇజ్రాయెల్ ప్రజలు శత్రువుల చేతిలో నుంచి కాపాడబడినారు కదా. అందును బట్టి ఇజ్రాయెల్ ప్రజలందరూ దావీదుని, అతనికి దేవుని మీద ఉన్న నమ్మకాన్ని బట్టి ఇంకా అతని యొక్క ధైర్యాన్ని బట్టి అందరూ అతన్ని మెచ్చుకున్నారు. చివరికి అతన్ని రాజుగా చేశారు. ఇంతవరకు లెసన్ మీకు అర్థమైందని నమ్ముచున్నాను. ఇప్పుడు కొన్ని విషయాలు మనం ఈ లెసన్ ద్వారా నేర్చుకుందాము. మనము బాల్యము నుండి అంటే చిన్ననాటి నుండి దేవుని యందు నమ్మిక ఉంచిన ఎడల దేవుడు మనకి సహాయం చేస్తాడు. దావీదు తన చిన్ననాటి నుంచి, తన బాల్యము నుంచి దేవుని మీద నమ్మిక ఉంచినాడు. అందుకే సింహము అతనికి ఎదురైనా కానీ, ఎలుగుబంటి అతనికి ఎదురైనా కానీ, ఇంకా గొలియాతు లాంటి బలవంతుడు అతని ముందు ఎదురుగా ఉన్నా కానీ అతను భయపడలేదు కదా. అతను ధైర్యంగా నిలబడినాడు. ఎందుకనంటే అతని పక్షంగా ఉన్న దేవుడు గొప్ప దేవుడని, బలవంతుడని, జీవం గల దేవుడని అతను నమ్మినాడు. కాబట్టి వాటన్నిటినీ అతడు జయించగలిగినాడు.
కానీ ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేశారు? గొలియాతు యొక్క బలంను చూసి వారు భయపడిపోయారు కదా, పిరికివారిగా ఉన్నారు. ఎందుకంటే గొలియాతు యొక్క బలంని చూశారు కానీ వారు దేవుని యొక్క బలంని గుర్తించలేదు కదా. దేవుడు గొప్పవాడు కదా, ఆయన చాలా బలవంతుడు, ఆయనకి అసాధ్యమైంది ఏది లేదు. ఆయన మీద నమ్మకము మనం ఉంచితే ఆయన మనకి ఎల్లప్పుడూ సహాయం చేస్తాడు. అదేవిధంగా చిన్ననాటి నుంచి మీరు కూడా మీ చిన్న వయసు నుంచే మీరు అనుకోవచ్చు, మీకు వయసులో చిన్న ఉన్నారు, మీరు జ్ఞానంలో తక్కువ ఉన్నారు, బలంలో కూడా మీరు తక్కువగా ఉన్నారు. అయినప్పటికీ మీ పక్షంగా ఉన్న దేవుడు గొప్ప దేవుడు అని మీరు మర్చిపోవద్దు. ఎప్పుడు మీకు సింహం లాంటి సాతాను మీ దగ్గరికి వచ్చినా కానీ, ఇంకా ఎలుగుబంటి లాంటి పాపం మీ దగ్గరికి వచ్చినా, లేకపోతే గొలియాతు లాంటి పెద్ద సమస్య, పెద్ద ప్రాబ్లమ్స్ కానీ మీరు ఎదుర్కొంటే, మీకంటూ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, బాధలు ఉంటాయి కదా, ఇంకా పాపం చేయడానికి సాతాను మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది కదా. అవన్నీ వచ్చినప్పుడు మీరు ఎలా జయం పొందాలి? ఎలా అంటే అవన్నీ సమస్యలు దేవుడి దగ్గరికి తీసుకొని వెళ్ళి దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు అప్పుడు దేవుడు మీకు సహాయం చేసి దానిపై మీకు జయం ఇస్తాడు. ఆ విధంగా మీరు చిన్నప్పటి నుంచి దేవునిపై ఆధారపడాలి, ఆయనని ఆశ్రయించాలి. ఆయన మీద ఆధారపడిన వారిని దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడు. మీరు ఒంటరిగా ఉన్నా, మీరు మీ స్కూల్లో ఉన్నా, మీరు ఎక్కడ ఉన్నా కానీ మీరు ఎప్పుడు దేవునిపై ఆధారపడాలి. ఆయన జీవం గల దేవుడని మీరు నమ్మాలి. లోకంలో ఉన్న అందరికంటే మీరు గొప్పవారని, మీ పక్షంగా ఉన్న దేవుడు గొప్ప దేవుడని మీరు ఎప్పుడు మర్చిపోకూడదు. మీరు ఈ చిన్న వయసు నుంచే మీరు దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలి. ఆయన మీద ఆధారపడుతూ మీరు ముందుకెళ్తే దేవుడు మీకు అన్ని విషయంలో మీకు సహాయం చేస్తారు, మీకు తోడుగా ఉంటాడు ఆయన. ఆ విధంగా మీరు కూడా ఈ చిన్ననాటి నుంచి దావీదులాగా మీరు దేవుని కొరకు పెరగాలని, దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఈ లెసన్ యొక్క యాక్టివిటీ ఏంటంటే మీరందరూ ఈ వడిసెల ఆకారంలో స్లింగ్ లాగా ఈ విధంగా చేయాలి. ఒక పేపర్ని ఈ ఆకారంలో కట్ చేసి ఇటువైపు తాడు కట్టండి. దాని మీద తెలుగులో రాసినట్లయితే ఈ విధంగా రాయండి: మనము బాల్యం నుండి దేవుణ్ణి నమ్మిన ఎడల దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఇంగ్లీష్లో రాసినట్లయితే ఇఫ్ వి ట్రస్ట్ ఇన్ గాడ్ ఫ్రమ్ అవర్ చైల్డ్హుడ్ హీ విల్ హెల్ప్ అస్. ఇంకా దేవుని చిత్తం అయితే నెక్స్ట్ సండే స్కూల్ క్లాస్లో మనము అగ్నిగుండం నుండి తప్పించుకున్న బాలురు అనే లెసన్ చూసుకుందాము. ఇప్పుడు మనం ప్రార్థన ద్వారా ఈ క్లాస్ని ముగించుకుందాం. అందరూ మోకరించి చేతులు జోడించి కళ్ళు మూసుకోండి. పరిశుద్ధ దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. ఇంతవరకు మీ సన్నిధి మా మధ్యలో ఉంచినందుకు వందనాలు ప్రభా. అయ్యా, చిన్ననాటి నుంచి ప్రభా నాయన దావీదు ఏ విధంగా నాయన నీ మీద ఆధారపడి ప్రభా గొప్ప కార్యాలు చేశాడో ప్రభా నీకు స్తోత్రమయ్యా. ఆయన పక్షంగా నీ ఉండి ఆయనని కాపాడుతూ ప్రభా నడిపించినందుకై నీకు స్తోత్రమయ్యా. అదేవిధంగా ప్రభా చిన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారందరూ చిన్ననాటి నుంచి నీపై ఆధారపడిన బిడ్డలుగా ప్రభా నీ గొప్ప కార్యాలు చేయు బిడ్డలుగా వారిని సిద్ధపరచమని, వారు నీపై పూర్ణ విశ్వాసంతో ముందుకు సాగడానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.